వెల్కమ్ టు ఆలగడ్డ మహిళాక్స్. నేనండి మీ చేపలక్కని. ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే మనమైతే మన రిజర్వాయర్కి అయితే వచ్చామండి చేపలు పట్టడానికి. చూడండి, నేనైతే 2-3 అయితే పెట్టుకున్నానండి. ఎందుకంటే 2 రోజుల నుంచి ఫుల్గా అయితే వర్షం కుస్తూనే ఉంది. ఎందుకంటే కొంచెం ఎలదరిచినట్టుగా ఉంది కాబట్టి వచ్చానండి చేపలకి. చేపలు పడతాయో పడవో నాకైతే. చూడండి, మనకైతే గడ్డిలోకి వచ్చాయండి నీళ్ళు. చూడండి, గడ్డి చెప్పి మా వాళ్ళకి. చూడండి, నీళ్ళైతే గడ్డిలోకి వచ్చినాయి నీళ్ళు. చూడండి, అంటే చాలా వరకు నీళ్ళైతే చెరువులోకి చాలా వరకు వచ్చాయండి మాకైతే. ఎందుకంటే కాలువ వారిందంటే ఇక్కడ నుంచి అక్కడికి షిఫ్ట్ అవుతామండి. మళ్ళీ మేము ఇక్కడ కాలువకి నీళ్ళు వస్తే వేయడానికి ఉండదు, అందుకని మేమైతే ఇక్కడే ఎన్నికి వెళ్తున్నామండి. వాళ్ళైతే వెళ్తున్నానండి నేను. మొత్తానికైతే వాళ్ళైతే ఇరుస్తున్నారు. చూడండి, చేపలకి ఈ 2-3 ఈరోజు వేసి అయితే వెళ్ళాలండి. నేను కంపల్సరీగా అయితే వేసి వెళ్తాను. ఎందుకంటే రోజు 4 రోజుల నుంచి మాకైతే ఫుల్గా అయితే వర్షం అయితే పడుతూనే ఉందండి. ఇప్పుడు కూడా పడుతుందంట వర్షం. చెరువులో ఎర్రనీళ్ళు కలుసుకున్న దాకా మనకు కొంచెం ఇబ్బంది. చేపలు పడవండి, ఎర్రనీళ్ళు కలుసుకుని చేపలు బాగుపడతాయండి. మొత్తానికైతే నేనైతే వాళ్ళైతే వేసేసి వచ్చానండి. మీకు ఉదయాన్నైతే ఎన్ని చేపలు పన్నాయా అనేది మనకైతే చూపిస్తానండి. ఉదయం అయితే వస్తామండి. ఇప్పుడు ఎందుకంటే టైం 6 అవుతుందండి. మనం ఎందుకంటే ఇంకా మనకు ఇక్కడ ఫారెస్ట్లో ఉంది కాబట్టి మనకు రిజర్వాయరు. మనమైతే పొద్దుగాలగానే వెళ్ళాలండి. అక్కడ చూడండి, చాలామంది అయితే వచ్చారు ఎర్రనీళ్ళని. అందుకనే చూడండి, ఏడన్నా చేపలు భుజాలల్లో పాము మాదిరిగా పెట్టుకోవాలంటవా మెడకి. చూడండి, నేనైతే డబ్బులు ఖర్చు అయితే డీజిల్కి అలా ఒక బండి తీసుకొచ్చిండు. మేమైతే వెళ్తున్నామండి. చూడండి, మేమైతే వల్లేసేది అయిపోయింది కాబట్టి అందరం అయితే ఇంటికి వెళ్తున్నామండి. ఏంది బాబాయ్, ఇంకొక మూట ఉంది ఇంటికి. అది ఎవరు భాగం? అది అంకనగాని భాగమా? ఇంటికైతే వెళ్తున్నామండి మేము. చూడండి, మొత్తానికైతే నేనైతే మా ఆయన అయితే అనిపిస్తున్నానండి నీళ్ళకి. చూసినా నేను ఎక్కడెక్కడ వేసింది వాళ్ళ. ఈ చక్కగా కనపడే వాళ్ళ మందే. చూడండి, ఇక్కడ చక్కగా కనపడుతున్నాయి. చూడండి బెండ్లు. ఆ వాళ్ళైతే మాదేనండి. నిన్న నేను వేసిన వాళ్ళనే. చూడండి ఎంత చక్కగా పోయిందో వాళ్ళ. రవేనది. నేనేంత వారం వేసినప్పుడు మళ్ళీ గడ్లు ఏం పడుతుంది. చూడండి, వీళ్ళైతే ఎలా ఎత్తున్నారో వాళ్ళ. నేను కూడా వాళ్ళ అలాగే ఎత్తున్నానండి. ఈరోజు ఏంటంటే మా ఆయన్ని పంపించాను వాళ్ళ ఎత్తడానికి. ఏడికి అంత దూరం తీసుకుంటున్నావు? ఇంతలో మాకు పన్న చేపలు ఈరోజు ఇవ్వండి. ఇది బొచ్చి పడినట్టుందే. రోక్ అది వాలగా పడింది. చూడండి, పెద్ద వాలగా పడింది మనకి ఈరోజు. ఇది నీళ్ళు అయిందే ఇక్కడ కూడా.
ఖర్చుతో నోట్లు చేపెడతాయా ఎంత జోర పడిపోతుందా అది అది అమ్మాతుంది పాముని ఇలా పట్టుకొని ఇసిరి కొట్టాలండి పాముని జారుతుంది చూడండి ఎట్లా బెదిరిస్తుందో వాళ్ళగా మనుషుల్ని దాన్ని మా ఆయన అయితే పట్టుకుంటాడు అంతలానే బెదిరిస్తుందండి అది చంపేసి మిమ్మల్ని నాకు నా దగ్గరికి వచ్చి అంటుంది వాళ్ళగా ఏది మాకు గుడ్డు షాప్ కూడా వాళ్ళదు స్వామి దాన్ని పించడం కిందికి చూడండి వాళ్ళకైతే చాలా పెద్ద వాళ్ళకైతే పడిందండి మనకు ఎన్ని కేలు ఉంటుంది అది ఏదో కడుపు నుండి నీళ్ళు పెట్టుకుంటుంది అది సార్ నాకు జారుతుంది అది పట్టుకోలేకుందండి నేను జిలేబీ అండి కేజీ జిలేబీ మా చెరువులో అయితే కేజీ జిలేబీలు కూడా ఉన్నాయి చూడండి కేజీ ఉంటుంది 2 కేలు ఉంటుంది జిలేబీ మినిమం అంటే 3 కేల దాకా కూడా ఉంటుందండి జిలేబీ పెద్ద జిలేబీలు ఉన్నాయండి సేమ్ బొచ్చెలాగా ఉంటాయి ఈ బొచ్చి ఏందబ్బా బొచ్చెలు నాకేందో బొచ్చి పడిందని అనుకుంటారు కానీ జిలేబీలు ఉంటాయండి చూడండి వాళ్ళగా మనకైతే పైలెట్లు అండి మేమైతే ఆ చేపనైతే బంకజల్ల అని అంటామండి మీరు ఏమంటారో కామెంట్లో కొంచెం చెప్పండి ఆ చేప పేరు బాగా పట్టుకోదని ఏదంటే పట్టుకున్నావు అట్నా తిప్పు చూడండి అరుచుంది పంపియరు నన్ను పాలు తాగుతాను నేను అన్నట్టుంది ఇది చూడండి బంకజల్ల అండి ఇది మా సైడ్ అయితే మేమైతే బంకజల్ల అని అంటాం దాన్ని తగులితే అంత బంకే తగులుతుందండి వదిలిపెట్టేదని చూడండి మేమైతే బంకజల్లని అయితే నీళ్ళలో అయితే వదిలిపెడుతున్నామండి పైలెట్లు కాకులు రోకులు మనకి ఈరోజు వెరైటీ చేపలు ఏంటంటే వాలగలండి వాలగలు ఉన్నాయి మనకి ఈరోజు వాలగలు 6 రొయ్యలు ఎండ్రగెత్తి అయితే పోతుందండి దాచుకొని నన్ను వదిలిపెట్టరా బాబు అని ఇందాకలాకైతే ఇదైతే యాక్షన్ చాలా వరకు చేసిందండి నేనైతే చచ్చిపోయింది అనుకున్నా ఎండ్రగెత్త కానీ బతికే ఉంది పోతుంది చూడండి దాని నీళ్ళలో వదిలిపెట్టే రొయ్యది దూడకు రొయ్య మనకి పడిందే ఉలికి తట్ట చూడండి ఈ చేప రొయ్యలు పడినాయండి మాకు ఈరోజు మా సుభాష్కి అయితే రొయ్యల కూర ఈరోజు కంపల్సరీగా రొయ్యల ఏంపుడైతే పెట్టాలా చేసి తీసుకురావాలి కంప చేపలు కదా అయ్యి బొంతకనగు ఇది రోకు పిల్ల అవి వదిలిపెట్టుకో నీళ్ళల్లా అయ్యే తీసుకుపోతాం టేస్ట్ మామూలు టేస్ట్ ఉండదు నేనైతే దీనికైతే కంపున్నా కానీ దీని షార్ తాగినా కానీ చాలండి చాలా టేస్ట్ ఉంటుంది చూడండి ఉలికి తట్ట మీరు ఈ చేపని ఎక్కువ మా సంపాదన రావులే వాళ్ళు తీసుకుంటారు ఎందుకైతే వాళ్ళు తీయరు మొత్తానికైతే మా ఆయన అయితే చేపలు తీసుకొచ్చాడండి మొత్తానికైతే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోతో మీ ముందుంటానండి ఓకే బాయ్ ఫ్రెండ్స్